మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దీక్షను చేపట్టారు. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎల్లకాలం సీఎంగా ఉండరు, ఏ ఆధారంతో చంద్రబాబును అరెస్టు చేశారు? చంద్రబాబుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులతో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అరెస్టును ఖండిస్తూ దాదాపు ఇదంతా కూడా అక్రమ అరెస్టు, కేవలం ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఒక అద్దం పడుతుంది. కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మొత్తంగా కూడా ఈ అరెస్ట్ అనేది తీవ్రంగా మనోవేదనను కలిగించింది. దాదాపు ఈ అరెస్టుపై ఇంకా నా దీక్ష కొనసాగుతుందంటూ తెలంగాణలో ఉన్నటువంటి నేత అయినటువంటి మోత్కుపల్లి నరసింహులు ఈరోజు ఆయన దీక్ష చేపట్టారు. అడుగుదాం అసలు మరి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ అభిమానం ఏంటి, మరి అరెస్టును ఎలా ఖండిస్తున్నారు అసలు చెప్పండి. రాష్ట్రాలకు విడిపోయినాం, ప్రాంతాలకు విడిపోయినాం. ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. ఆ పార్టీలో మీరు ప్రధాన నాయకుడిగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మీరు ఖండించడం అనేది మరి పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైందా? అది ఎన్టీ రామారావు ఘాటు అయితే ఇక్కడే ఉంది. ఎన్టీ రామారావు గారి ఘాటు ఇక్కడే ఉంది. ఆయన యొక్క స్మరణలు కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, దాంట్లోనే మేమంతా ఎదిగాము. ఆ నాయకుడిని ఏదన్నా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్లో పేరు లేదని అందరూ చెప్తున్నారు. గవర్నర్ యొక్క పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేస్తున్నటువంటిది మీడియాలోనే అందరం చూస్తున్నాము. ఇంత అధర్మంగా ఖండించడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన సంపాదించుకోవాలంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. ముష్టి 370 కోట్లకు ఆయన ఆశపడాల్సిన మనిషి కాదు, ఆశపడాడు. కాబట్టి ఇవాళ కేవలం ఒక కక్ష సాధింపు దూరంతోనే జగన్మోహన్ రెడ్డి వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ పెళ్లి రోజు చేశారు. చూడు ఆయన మనస్తత్వం ఎంత దుర్మార్గమైన మనస్తత్వమో. పెళ్లి రోజు అరెస్ట్ చేసి ఆయన అవమానపరచడం, తెలుగు జాతి మొత్తాన్ని అవమానపరిచిందని నేను అనుకుంటా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ, వాస్తవంగా ఎన్టీ రామారావు గారి శిష్యుణ్ణి. రాజకీయాల్లో నేను ఎన్నో చూసినా, నాకు ఎన్నో అన్యాయాలు కూడా జరిగినాయి. కానీ నేను మానవత్వం మీద బతున్నా. మా నియోజకవర్గం పోయి ఆలయంలో చూడండి, 6 సార్లు గెలిచాను. కొట్టి తిట్టి గెలవలేను. నేను ఒక దళితుడిని, మాదిగోని. నేను ఎవరిని కూడా కొట్టి తిట్టి నేను గెలవలేను. నేను ప్రేమతో గెలిచా, ప్రేమను పంచి గెలిచా. నేను ఇండిపెండెంట్ కూడా గెలిచా ఒక సందర్భంలో. అయినా అంత పెద్ద మనిషిని ఎన్డీఏలో కన్వీనర్గా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, దేశ నేతగా పనిచేసినటువంటి వ్యక్తిని అంత అమానుషంగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ఆ తప్పులు ఆయన ఏం చేయలేదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా నా సలహా ఏంటంటే, నేనే కదా పోయినసారి ఆయన గెలిపించమని చెప్పిన, ఇదే ఘాటును చెప్పిన. కానీ దుర్మార్గాన్ని కూడా చూస్తూ ఊరుకోవాలి. ఆయనకు సపోర్ట్ చేసినాం కాబట్టి ఎప్పుడు చేయాలని ఎక్కడ ఉందా? అవసరం లేదు కదా. అతను దుర్మార్గాన్ని చూసి ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తుంది, ఖండించాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పమని నేను కోరుతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే ఒంటి కాలపై లేసేటువంటి కేసీఆర్, అలాంటి పార్టీలో మీరు కొనసాగుతున్నారు. మరి ఇది పార్టీ క్రమశిక్షణ చర్యగా భావించే అవకాశం ఉండొచ్చునా? రేపటి నాడు మీరు ఎలా పార్టీ ఆదేశించక ముందే మీరు ఖండించడాలు వ్యక్తిగతం అనుకోవచ్చా? పార్టీ నుంచి ఏమైనా ఇబ్బంది మీకు కలిగే అవకాశం లేదంటారా? దీన్ని మానవత్వం ఉంటేనేమో పార్టీ అనుకోవచ్చు. అర్థం కాలే. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నేను కేసీఆర్కు వ్యతిరేకం కాదు. కానీ ఆయనకు కూడా నేను సలహా చెప్తున్నా. ఆయనకు కూడా సలహా ఏంటంటే, ఖండించు. అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారు, అంత పెద్ద మంది జైల్లో పెట్టారు, దోమల కూడు తింటున్నాడు, సరిగా మందులు లేవు, చచ్చిపోయేందుకు ఇవాళ పరిస్థితి ఉంది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో మానవత్వం లేకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది కేసీఆర్ కూడా ఉందని నేను అనుకోవటం లేదు. కాబట్టి మానవత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్యవాదిగా వారు ఖండిస్తారు. ఖండించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సలహా కూడా ఇస్తున్నా. అట్లా ఎంతోమంది టీడీపీ కంపెనీలో తయారైనటువంటి నేతలు ఉన్నారు. గతంలో ఇంద్రారెడ్డి నుంచి నేడు రేవంత్ రెడ్డి వరకు, ఎల్ రమణ కావచ్చు, మీ పార్టీలో కొనసాగుతున్నటువంటి పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. మరి వీరందరూ స్పందించలేంది, మోత్కుపల్లి గారే స్పందిస్తున్నారంటే దీంట్లో ఎలా అర్థం చేస్తున్నారు? నీకు ఒక మాట చెప్పనా? ఉండరా భయ్, ఇప్పుడు అందరికీ విలువలు కలిగి ఉండకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు ఎట్లయో నాకు తెలియదు.
కానీ నేను ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారి దగ్గరకు వచ్చి నేను వర్ధంతి కానీ జయంతి కానీ మీ మీడియానే సాక్ష్యం, నేను వచ్చి నివాళులు అర్పించిపోతాను. నేను అందరు ఉండకపోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండకపోవచ్చు, కానీ నా మ్యారేజ్ ముహూర్తం పెట్టి నా మ్యారేజ్ చేసి ఆయన ఇంట్లో డిన్నర్ తీసుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహుడు. కాబట్టి నీతికి నిజాయితీకి మారు పేరుగా బతుకుతున్నా. 70 ఏళ్ళు నాకు వయసు వచ్చింది. కేసీఆర్ గారు వారు నన్ను పిలిచారు, దళిత బంధు విషయంలో కూడా నువ్వు రావాలి ఆశీర్వదించాలని కూడా నన్ను పిలిచారు. ఆ పిలుపునందుకొని కూడా నేను పార్టీలో చేరాను. అయితే ఆయనతోని మాట్లాడే అవకాశం ఉంటే నేను ఇవన్నీ మాట్లాడేటోని కాదు. మరి నాకు అపాయింట్మెంటే ఇవ్వటం లేదు. ఈ అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు నేను ఎడ చెప్పాలి? ఇది మీడియా ద్వారానే చెప్పాలి. ఆయన కూడా ఓ సలహా ఇవ్వాలంటే నేను ఎక్కడ ఇవ్వాలి, ఏ బజార్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? కాబట్టి మీడియా ద్వారానే వారికి నేను సలహా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి జయంతులు కూడా గవర్నమెంట్గా పరంగా చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పేమున్నది? ఇంకెవరైనా నేతలను ఏమైనా మీరు ఆహ్వానించారా? ఇలా మనము ఒకప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కింద వాళ్ళమే దాదాపు తెలుగుదేశం పార్టీ మనందరూ రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంకెవరైనా నేతలకు మీరు పిలుపునిచ్చారా? ఇంకెవరైనా నేతలను ఆహ్వానించారా ఇలా దీక్ష కోసం? నేను ఎవరిని పిలవలేదండి. నాది ఎప్పుడైనా ఒంటరి పోరాటం. కాబట్టి నేను ఎవరిని మీరు రండి వాళ్ళు రమ్మని నేను పిలిచేవాని కాదు. నా సొంతంగా వచ్చినా, నా సొంతంగానే మీడియాతో మాట్లాడినా, నా సొంతంగానే మరి ముఖ్యంగా ఈ యొక్క దీక్ష కూడా నేనే చేపట్టిన. ఇందుకు ఎవరిని పిలవలేదు. అఖిల పక్షంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా వాళ్ళకు కృతజ్ఞత చెప్పవచ్చు. ఎవరికి? ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చేయొచ్చు. తప్పేమున్నది దాంట్లో? తప్పైతే నాకున్నదని నేను అనుకోవటం లేదు. ఇది దాదాపు జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, దాదాపు అందరూ కూడా ఖండిస్తున్న వ్యవహారం. మీరు ఏకంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎలా ఉంది? కుటుంబం నుంచి, ఎన్టీఆర్ కుటుంబం నుంచి కానీ, నారా కుటుంబం నుంచి కానీ మీకు ఏమైనా కృతజ్ఞతలు చెప్పడం కానీ ఎలాంటి సందేశం ఏమైనా వచ్చింది ఇప్పటివరకు? అసలు వరల్డ్ వైజ్ నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు. వినరా? ఎన్టీఆర్ కుటుంబం నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహులు గారు ఒక నిస్వార్థపరుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నామని దాని మీద మరి వరల్డ్ వైజ్ నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భం కాకపోవచ్చు మిమ్మల్ని అడగడం ఇది. ఈసారి రాజకీయంగా ఎలా ఉండబోతుంది సార్? మీ ఆలయంలో ఎలా ఉండబోతుంది? మీరు పోటీలో ఉండబోతున్నారా? ఇండిపెండెంట్గా ఏమైనా? మరి పార్టీ అయితే మీకు టికెట్ ఇవ్వలేని పరిస్థితులు? ఇవ్వలేదు. పార్టీ అయితే నాకు టికెట్ ఇవ్వలేదు. గతంలో 6 సార్లు గెలిచిన ముఖ్యమైన సీనియర్ నాయకుడు మీరు పిలుపునిస్తే దాదాపు ఇంతమంది వచ్చారు ఇక్కడికి. మీరు గెలుస్తారన్న నమ్మకం కూడా ఉంది అందరికీ. మరి అయినా కూడా మీరు టికెట్ రాకపోవడంలో కారణమైన ఉన్నాయి సార్? ఇక అది కేసీఆర్ గారి ఇంట్రెస్ట్ అండి. ఆయన ఏమనుకున్నాడో ఇంత మంచి నీతి మంత్రుడు అవసరం లేదు అనుకోవచ్చు కదా. నీతి నిజాయితీ కలిగి 6 సార్లు గెలిచి ఒక దళితుడు, ఒక మాదిగోడు ఈ రాష్ట్రంలో ఏదైనా మాట్లాడగలిగి ఎటువంటి సమస్యలకు ఏదైనా స్పందించగలిగినోడు అవసరం లేదనుకోవచ్చు కదా. నేను మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని. నా జాతి కూడా ఈ రాష్ట్రంలో ఫైనల్గా ఏ ప్రభుత్వమైనా గెలవాలంటే అది దళితుల మీదనే ఆధారపడింది. ఇప్పుడైతే మాదిగ జాతి ముఖ్యంగా ఎటు వేస్తే అక్కడనే గెలుస్తుంది. మరి అటు మరి ఇంత నీతిగా మీరు ఉన్నారు. మరి ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఎక్కడ ఉన్నారో ఆయనకి పార్టీ తరఫున మీరు సహకారం అందించే అవకాశం అయితే ఉంటుందో, పార్టీకి కృతజ్ఞతగానే కొనసాగినట్టు ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో అక్కడ యాదవరకు ఎవరైతే ప్రకటించారో ఆ అభ్యర్థి మీరు ఏ కండిషన్ లేకుండా మీరు పనిచేస్తారు, పార్టీ కట్టుబడి. నీకు మాట చెప్పనా? అది కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఏ పని చేయమన్నా చేస్తాను. సో ఇది మోత్కుపల్లి నరసింహులు గారు చెప్పినటువంటి విషయం. ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా తను జరిగిన ఇబ్బంది కావచ్చు, అన్నీ కూడా చెప్పిన నేపథ్యం. మొత్తానికైతే ఎన్టీఆర్ అంటే తనకు పెద్ద గౌరవం, ఆ కుటుంబం అన్న పెద్ద గౌరవం. చంద్రబాబు నాయుడు తనకు పార్టీలో గతంలో ఇబ్బంది జరిగినా కూడా తన కృతజ్ఞత అనేది ఎప్పటికి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా మా మద్దతు ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడడం కూడా పూర్తిగా ఖండించేటువంటి విషయం. సో త్వరితగతిన ఆయన బెయిల్ మీద ఎలా వచ్చినా కూడా మొత్తం కేసులు లేకుండానే వస్తారు. ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా ఉందంటూ మోత్కుపల్లి దీక్ష అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పరిస్థితి.